అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని భావయుక్తంగా తెలుసుకుని దీనికి అసలైన అర్థాన్ని చిన్న చిన్న ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, వేరే ఆలోచనలు లేకుండా నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మజ్ఞానంలోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అని ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలివి. కాబట్టి అనన్య చింతయంతోమా అనే పదబంధం పూర్తిగా దైవానికి అంకిత భావంతో ఉండడం, అన్ని ఆలోచనలను మరియు శ్రద్ధలను ఆయనపైనే కేంద్రీకరించి ఉంచడం, ఇతర అవాంతరాలు లేదా ఆలోచనలు మనస్సుని ఆక్రమించకుండా ఉండడం అనే స్థితిని సూచిస్తుంది. ఈ అచంచలమైన భక్తియే భగవద్గీతలోని సారాంశం. దీనిని చిన్న చిన్న ఉదాహరణలతో తెలుసుకుందాం. పాండురాజు పుత్రుడైన ధర్మరాజు మాయాజూతంలో దారుణంగా ఓడిపోయాడు. తన స్త్రీని సిరిని కూడా కోల్పోయాడు. అవమానాల పాలైపోయాడు. ఆ సమయంలో తన బావ అయిన శ్రీకృష్ణుడు పాండవులను పరామర్శించడానికి వచ్చాడు. మాటల మధ్యలో నేను ద్వారకలో లేకపోవడం వల్ల ఇలా జరిగింది అన్నాడు. ఇక్కడ జూదమాడింది హస్తినాపురంలో కదా, పరాభవం కూడా హస్తినాపురంలోనే కదా. ఎక్కడో దేశాంతరం వెళ్లకుండా అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు అనుకుందాం. అయితే ఏంటి? మన అందరికీ కలిగే సందేహం అదే. ద్వారకలో కృష్ణుడు ఉంటే హస్తినాపురంలో ధర్మరాజుకు అవమానం ఎలా తప్పేది అనే సందేహం వస్తుంది కదూ. ఇందులో అసలు రహస్యం ఇదే. ద్వారక అని శ్రీకృష్ణుడు ప్రస్తావన చేస్తున్నది తాను నివాసం ఉండేది పట్టణం కాదు. ద్వారక అనే మాటకు ద్వారాలు కలిగినది అని అర్థం. అంటే నవద్వారాలు కలిగిన మన మానవ దేహమే ద్వారక. జూదం ఆడే సమయంలో ధర్మరాజు యొక్క చిత్తం అంటే ఆలోచన అంతా ఆ ఆట మీదే లగ్నమై ఉంది. అందున ధర్మరాజు జూదంలో ఎంతో నైపుణ్యం కలవాడు. అందువలనే ఏకాగ్రత మొత్తం ఆ ఆట మీదనే పెట్టాడు. అందువలనే ధర్మరాజు మనసులో కృష్ణుడు లేడు. నేను ద్వారకలో లేను అనే కృష్ణుని మాటకు అర్థం ఇదే. అంటే ఆ సమయంలో కృష్ణుడు ధర్మరాజు మనసులో లేరు. అదే విధంగా ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టం కూడా దుష్టుడైన దుర్యోధనుని ఆజ్ఞతో తన సోదరుడైన దుశ్శాసనుడు ద్రౌపదిని ఆ సమయంలో రజస్వల దోషంతో ఉండి ఏకవస్త్రయై ఉన్న ద్రౌపదీదేవిని నిండు సభలోకి ఈడ్చుకుని వచ్చి ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించారు. అదే సమయంలో మొదట ద్రౌపదీదేవి ఆమెకు జరిగిన అన్యాయం గురించి సభలోని పెద్దలను, తన భర్తలను ప్రశ్నించసాగింది. అవమానంతోనూ బాధతోనూ తన భర్త అయిన ధర్మరాజును పలు పలు విధాలుగా ప్రశ్నించసాగింది. కొంత సమయం గడిచిన తర్వాత ఆమె మనసులో శ్రీకృష్ణుడు స్ఫురణలోకి వచ్చారు. అప్పుడు ఆమె వెంటనే కృష్ణ ద్వారకావాస అని నోరారా శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది. ఫలితంగా వస్త్రాపహరణ యత్నం విఫలమైంది. ఇదే నమ్మకానికి సంబంధించిన అంశం. దైవం పట్ల అపారమైన నమ్మకం ఉన్నవారికి ఇది బాగా అనుభవంలోకి వస్తుంది. ఇక ఇంకొక ఉదాహరణ గజేంద్రుని గురించి. అదేనండి మనకందరికీ తెలిసినదే గజేంద్ర మోక్షం. గజేంద్రుడు అనే ఏనుగురాజు తన సఖులతో కలిసి విహారానికి వెళ్ళిన సమయంలో ఒక కొలనులో స్నానమాచరించాలని ప్రయత్నం చేయగా మొసలి ఒకటి వచ్చి తన కాలిని గట్టిగా పట్టుకుంది. గజేంద్రుని ప్రాణాలు తీయడానికి ఆ మొసలి ఎంతో ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఆ మొసలితో ఘోరమైన యుద్ధం జరిగింది. యుద్ధం చేసి చేసి అలిసిపోయిన గజేంద్రుడు విఫలుడై ఆ శ్రీమన్నారాయణ్ణి ఈ విధంగా తలుచుకున్నాడు. లావొక్కింతయు లేదు, ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబులం టావులు తప్పే, మూర్ఛ వచ్చే, ధనుండస్సే, శ్రమంబయ్యడిన్, నీవే తప్ప ఇతః పరం బెరుగను, మన్నింపతగున్ దీనునన్, రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మిక అని. దీనికి అర్థం
నాలో శారీరక శక్తి నశించిపోయింది. మానసికంగా కూడా విఫలం చెందాను. నా ప్రాణాలు పోయే సమయం ఆసన్నమైనది. కళ్ళు తిరిగి మూర్ఛపోయే స్థితిలోకి వచ్చేశాను. నీవు తప్ప నాకింకెవరు దిక్కు? అజ్ఞానంతో నేను చేసిన తప్పులను క్షమించు. అన్ని తప్పులను క్షమించి నన్ను కాపాడడానికి రావయ్యా అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. వెంటనే ఆ మహావిష్ణువు భక్త జన పరిపాలకుడు పరుగున వచ్చి గజేంద్రుని రక్షించాడు. తన బలాగాన్ని నమ్ముకొని విర్రవీగకుండా దైవ బలాన్ని నమ్మిన వారికి తప్పకుండా భగవంతుడు వచ్చి మన చింతలన్నింటినీ దూరం చేస్తాడు అన్నదానికి ఇవే కాక ఎన్నెన్నో నిదర్శనాలు ఉన్నాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.